ఏ దేశంలో అయినా సరే ఎవరైనా సరే మనం ఒక సమాజంలో ఉంటున్నప్పుడు ఒకరి మత విశ్వాసాలను ఒకరు గౌరవించుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. మనం ఈ సమాజంలో ఉంటున్నప్పుడు ఈ సమాజంలో వివిధ రకాలటువంటి మతస్థులున్నారు, కులస్థులు ఉన్నప్పుడు వారి యొక్క మత విశ్వాసాలను గౌరవించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం ఒక హిందువుగా, ఒక ముస్లింగా, ఒక క్రైస్తవునిగా మన సొంత ఆచార వ్యవహారాలను గౌరవించుకుంటూ ఆచరించుకుంటూ ఎదుటి వారి యొక్క ఆచార వ్యవహారాలను గౌరవించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. లేని పరిస్థితుల్లో మన దేశం చాలా కోల్పోవాల్సి వస్తుంది. ఈ అసహనం చూస్తుంటే రాబోయే తరాలు ప్రశాంతంగా మనుగడను సాధించగలుగుతాయా అని భయం పట్టుకుంటుంది మిత్రులారా. ఏంటి ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి విష సంస్కృతి ఏంటి? ఒకరి మత విశ్వాసాలను ఒకరిని హేళన చేస్తూ, కించపరుస్తూ, తులనాడుతూ ఇంత దౌర్భాగ్యపు జీవితాలు మనకు అవసరమా? ఆలోచించండి మిత్రులారా. ఎందుకంటే ఈ వీడియో చూస్తే నాకు ఒళ్ళు కంపరం ఎక్కింది మిత్రులారా. అసలు ఏంటి ఆ వ్యక్తి, ఎదుటి వ్యక్తి యొక్క మత విశ్వాసాలను ఇంత అవహేళన చేస్తుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? ఒక్కసారి కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. పండుకున్న ఎంకన్నా కొంచెం లే 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 అంటాడు. అంటే ఇడు లేమంటే లేస్తాడు, పండుకోమంటే పండుకుంటాడు. ఉనే గాడ్, ఉనే భగవాన్. అవునా? పండుకోమంటే పండుకుంటాడు, లేమంటే లేచాడు. దేవుడు అవుతాడు, పనికి మనోడు అవుతాడు. అదే సాయంత్రం సుప్రభాతం అంటే ఏందనుకుంటారు మీరు? ఏంది అర్థం? అదే దానికి అర్థం. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతను విజయీ భవ వెంకట శైలపతే. అయ్యా స్వామి, నువ్వు ఆదమనిషి నిద్రపోయి అనుకున్నావు, రాత్రి లేట్ అయిందేమో, జర లే తవ సుప్రభాతం. ఈ యొక్క హావభావాలు అసలు ఎంత అసహ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయి చూడండి ఆ వ్యక్తి యొక్క మాటలు. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు ఇలాంటి వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఏ మతస్థుడైనా సరే ఇతర మతాల యొక్క ఆచార వ్యవహారాలను కించపరిచే విధంగా మాట్లాడితే వారిపై ఖచ్చితంగా చర్య తీసుకునే విధంగా ఈ ప్రభుత్వాలు ముందుకు సాగాలని కోరుకుంటున్నాను మిత్రులు.